స్టూడెంట్స్ ఈరోజు మనం న్యూ సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో దట్ ఈస్ జావా స్క్రిప్ట్. సో వెబ్ టెక్నాలజీ సంబంధించి మనకి 3 పార్ట్స్. వెబ్ టెక్నాలజీలో ద ఫస్ట్ పార్ట్ HTML అండ్ ద సెకండ్ పార్ట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అండ్ ద థర్డ్ పార్ట్ వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్. సో సమ్ ఇంకా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ PHP ఇలాంటివి కూడా యూజ్ చేసి మనం వెబ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. సో కానీ ద మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్స్ వచ్చేసరికి వెబ్ టెక్నాలజీలో మనకి 3 పార్ట్స్లో HTML CSS ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం చూడబోయే థర్డ్ టాపిక్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్. సో ఏంటి ఈ జావా స్క్రిప్ట్లో జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే జనరల్గా మనకి HTMLలో వెబ్ పేజ్ డిజైనింగ్కి సంబంధించిన ద బేసిక్ థింగ్స్, ద బేసిక్ స్టైల్స్ అనేవి మనం HTMLలో చూస్తాము. సో అందుకనే అక్కడ వెబ్ పేజ్ యొక్క కంటెంట్ డిఫైన్ చేయడానికి మనం HTML యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ద సెకండ్ కేటగిరీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్కి వచ్చేసరికి వెబ్ పేజ్ యొక్క లేఅవుట్స్, అంటే మ్యాక్సిమం స్టైల్ షీట్స్ యొక్క స్క్రిప్ట్స్ కానీ లేదు స్టైల్ షీట్స్ యొక్క స్టైల్స్, దాని యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని ఉంటాయంటే నియర్గా వెబ్ పేజ్కి సంబంధించిన లేఅవుట్స్ గురించి మనం సెకండ్ CSS అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో ద థర్డ్ వన్ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే వెబ్ పేజెస్ యొక్క బిహేవియర్. మెయిన్గా చెప్పాలి అంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ యొక్క సంబంధించిన కంట్రోల్స్ కానీ లేదు వ్యాలిడిటీ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా ద మెయిన్ జావా స్క్రిప్ట్లోనే మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. సో అంటే ఇప్పటి వరకు మనం చూసిన HTML ఆర్ CSS ఇదంతా కూడా జస్ట్ డిజైన్ పర్పస్, కానీ జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి మనకి టెక్నికల్గా డిజైన్ నుంచి కనెక్షన్స్ అనేవి మనం జావా స్క్రిప్ట్లో నేర్చుకుంటూ ఉంటాం. సో అంటే బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, మనం ఏ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి బటన్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ బటన్కి సంబంధించి కంట్రోల్స్ అన్ని యాక్సెసింగ్ కూడా మనం జావా స్క్రిప్ట్లోనే నేర్చుకుంటూ ఉంటాం. సో ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క ఫంక్షన్ రాసుకుంటాం. సో ఆల్రెడీ ఫంక్షన్ అనే టాపిక్ చూసాం ఎక్కడంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫంక్షన్ అనే టాపిక్ చూస్తాం. సేమ్ అలానే జావా స్క్రిప్ట్లో ద మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేస్ని తీసుకొని దాన్ని HTML యొక్క లాంగ్వేజ్ యొక్క స్క్రిప్టింగ్తో మిక్సప్ చేస్తూ మనం జావా స్క్రిప్ట్ అనేది బిల్డప్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మొత్తం జావా స్క్రిప్ట్కి సంబంధించి అన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా నేను ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ చూద్దాం. ఈ జావా స్క్రిప్ట్ అనే ఈ కోడింగ్ని మనకి ఫస్ట్ ఇన్వైట్ చేసింది 1995లో. అంటే ఆల్రెడీ 1980s నుంచే మనకి ఇది స్టార్ట్ అయ్యింది, కానీ కంప్లీట్గా జావా స్క్రిప్ట్ అనేది మనకి 1995లో నెట్స్కేప్ నావిగేటర్ అనే వెబ్ బ్రౌజర్ ద్వారా మనం దీన్ని ఇన్వైట్ చేసుకున్నాం. సో దట్ ఈస్ నెట్స్కేప్ నావిగేటర్. మనకి వెబ్ బ్రౌజర్స్లో చాలా వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి, అందులో నెట్స్కేప్ నావిగేటర్ అనేది కూడా ఒక వెబ్ బ్రౌజర్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే గూగుల్ క్రోమ్ అని చెప్పి, సో మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఎక్కువగా ఓల్డెన్ డేస్లో యూజ్ చేసిన వెబ్ బ్రౌజర్ వచ్చేసరికి నెట్స్కేప్ నావిగేటర్. సో ఇది జావా స్క్రిప్ట్ అనేది కూడా ఏంటంటే చాలా పాపులర్ లాంగ్వేజ్. సో దట్ ఈస్ ఇట్ ఈస్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇందులో కంప్లీట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న ఆల్ కాన్సెప్ట్స్, అంటే మనం C లాంగ్వేజ్ ఏవైతే మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ కానీ ఇన్పుట్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనం ఈ జావా స్క్రిప్ట్లో చూస్తాము. సో ఇది యాక్చువల్గా జావా స్క్రిప్ట్ అనేది బాగా HTML మీద CSS మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళే నేర్చుకోవాలంటే అవసరం లేదు. బిగినర్స్కి యూజ్ అవుతుంది, అలానే ప్రొఫెషనల్స్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం వెబ్ పేజ్ డిజైనింగ్ వరకు వచ్చామంటే మినిమం లాంగ్వేజ్ మీద బేసిక్స్ ఉంటాయి, కాబట్టి మనం హ్యాపీగా జావా స్క్రిప్ట్ అనేది మనం నేర్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ and professionals. నెక్స్ట్ మనం ఎలాంటి క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అయినా లేదు ఇంటర్నెట్ అప్లికేషన్స్ అయినా ఏదైనా కూడా మనం జావా స్క్రిప్ట్ యూస్ చేసి డెవలప్ చేసుకోవచ్చు. సో క్రియేట్ డైనమిక్ పేజెస్. సో
ఎక్కువగా స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్ వెబ్ పేజెస్ డిజైనింగ్కి లేదు వెబ్సైట్ డిజైనింగ్కి ఎక్కువగా మనకి జావా స్క్రిప్ట్ యూస్ చేస్తూ ఉంటారు. సో అంటే మీరు వన్స్ హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్ యాడ్ చేస్తే మంచి మంచి డిజైన్ అనేది వస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు జేఎస్ అనేది యాడ్ చేస్తారో అప్పుడే కంప్లీట్గా దానికంటూ ఒక లైఫ్ అనేది ఒక అప్లికేషన్కి కానీ లేదా ఒక వెబ్ డిజైన్కి కానీ ఒక వెబ్సైట్ ఫార్మేషన్కి కానీ ఏదైనా కూడా కంప్లీట్ జేఎస్ యాడ్ చేసినప్పుడు దానికంటూ ఒక మీనింగ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పటి వరకు అది జస్ట్ డిజైన్ లానే ఉంటుంది. సో దీన్ని ఇంకొకలా మనం చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ బేస్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ సో మనకిది దేన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ అంటే యాక్చువల్గా మనం సిఎస్ఎస్ ఎలా అయితే రాస్తామో జావా స్క్రిప్ట్ కూడా విత్ హెచ్టిఎంఎల్ పేజ్తోనే రాస్తాము విత్ హెచ్టిఎంఎల్ కోడింగ్తోని. బట్ మీరు ఇండివిజువల్గా జావా స్క్రిప్ట్ కోడింగ్ కూడా రాసుకోవచ్చు. అది నేను కమింగ్ క్లాసెస్లో చెప్తాను. సో జావా స్క్రిప్ట్ కోడింగ్ ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో ఆ జావా స్క్రిప్ట్ కోడ్ని వెబ్ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేసే సిచ్యువేషన్కి మనం కన్వర్ట్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ట్రాన్స్లేషన్. అది మనకి మెయిన్ జావా స్క్రిప్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ కోడింగ్ అనేది సక్సెస్ఫుల్గా వెబ్ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయడమే దాని యొక్క టాస్క్. సో దట్ మీన్స్ జేఎస్, ఇక్కడ ఇట్స్ మీన్స్ జేఎస్ ట్రాన్స్లేటర్. For the web browser. నెక్స్ట్ టోటల్గా మనకి ఇక్కడ ఇందాకే మనం చెప్పుకున్నాం జావా స్క్రిప్ట్కి బిఫోర్గా వెబ్ టెక్నాలజీలో టోటల్ మనకి త్రీ లాంగ్వేజెస్ అనేవి మనం వెబ్ పేజ్ డిజైనింగ్కి యూజ్ చేస్తూ ఉంటాం. 3 languages టు డెవలప్ వెబ్ పేజెస్. సో మనకి సింపుల్ డిజైన్ కావాలి, మనకి అది ఎనఫ్ సరిపోతుంది అనుకున్నప్పుడు మనం జస్ట్ హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తే చాలు. దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్, సెకండ్ వన్ సిఎస్ఎస్ అండ్ థర్డ్ వన్ జేఎస్. అంటే మీకు హెచ్టిఎంఎల్ వచ్చిన తర్వాతే మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి నేర్చుకోగలుగుతాం. అండ్ రెండు వచ్చినప్పుడు మాత్రమే మనం జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోగలుగుతాం. సో బై యూజింగ్ హెచ్టిఎంఎల్ we define the content of. Next, CSS means layout. And the third one, JavaScript means సో ఇలా మనకి ఈ 3 లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం జావా స్క్రిప్ట్తో పాటు ఈ 3 లాంగ్వేజెస్లో ఏదైనా సరే మనం వెబ్ పేజ్ డిజైన్కి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే జావా స్క్రిప్ట్కి సంబంధించిన ద మెయిన్ ఫీచర్స్ ఏంటి? సో ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్, ఇవి కూడా మీకు ఎగ్జామ్కి అడుగుతూ ఉంటారు జావా స్క్రిప్ట్ యొక్క ఫీచర్స్. సో మ్యాక్సిమం మనకి వెబ్ టెక్నాలజీస్ అనే పేపర్లో ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి మనకి ఉంటాయి, ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క టాపిక్స్. సో లాస్ట్ యూనిట్స్కి వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది జనరలీ. మనకి ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్కి మనం ఓన్గా బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది మనం డెవలప్ చేసుకోగలుగుతాం. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఇందులో ద మెయిన్ ఫీచర్. సో అలాంటి దాన్ని ఇది సపోర్ట్ చేయగలుగుతుంది. అండ్ ఇట్ కంప్లీట్లీ ఫాలోస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో అందులో మెయిన్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి సి అనేది ఆల్రెడీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాము. సో సేమ్ దాన్ని ఫాలో అవుతుంది కాబట్టి జేఎస్ కూడా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జేఎస్ మీన్స్ జావా స్క్రిప్ట్. సో నెక్స్ట్
is a and interpreted. సో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో దానికోసం అందులో కూడా కొన్ని ఫీచర్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది. సో ఈ జావా స్క్రిప్ట్ అనేది మెయిన్లీ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ప్రోగ్రామ్స్ మనకి ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వస్తుంది అంటే దట్ ఈస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ వల్ల. ఎందుకంటే మనం కొన్ని చోట్ల క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ వేరియేషన్స్తో మనం అంత కాన్సన్ట్రేట్ చెయ్యం. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చోట క్యాపిటల్ లెటర్స్ ఇచ్చి మరో చోట స్మాల్ లెటర్స్ ఇస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. అది కూడా రెండు డిఫరెంట్గా తీసుకుంటుంది. ఎందుకు అంటే ఇది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ మీన్స్ ఈ పర్టికులర్ లాంగ్వేజ్లో క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ లెటర్స్కి డిఫరెన్స్ ఉంది అంటే క్యాపిటల్ లెటర్కి ఒక 1 మీనింగ్ ఉంటుంది అండ్ స్మాల్ లెటర్కి 1 మీనింగ్ ఉంటుంది. దట్ ఈస్ ద కేస్ సెన్సిటివ్. సో కేస్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పడానికి మనం కేస్ సెన్సిటివ్ అంటాం. ఒకవేళ కేస్ సెన్సిటివ్ కాకపోతే మీరు ఏ లెటర్ ఇచ్చినా కూడా రెండు కూడా సేమ్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం పెర్ఫామ్ చేసే అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. సింపుల్ డిజైన్ వెబ్సైట్స్ అయితే మనకి ఫస్ట్ యూజ్ చేసిన HTMLతో కూడా కొన్ని వెబ్సైట్స్ ఫార్మేషన్ ఉంటుంది అంటే బాగా సింపుల్ డిజైన్స్. ఇంకొంచెం అడిషనల్ డిజైన్స్ కావాలి అంటే దానికి CSS యాడ్ చేస్తాం. బట్ హైలీ ఇంటరాక్టివ్ డిజైన్స్ అంటే దట్ మీనింగ్ఫుల్ డిజైన్స్తో మనం ఒక వెబ్సైట్ కానీ ఒక వెబ్ పేజ్ కానీ ఫార్మేషన్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా జావా స్క్రిప్ట్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్కి ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం ప్రతి దానికి కూడా ఒక యాక్టివేషన్ అనేది ఒక టాస్క్ అనేది మనం పెర్ఫామ్ చేసేలాగా జావా స్క్రిప్ట్ కోడింగ్ అనేది మనం డెవలప్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మెయిన్లీ వ్యాలిడేషన్స్. And the next one సో ఇవన్నీ కూడా CSSలో కానీ లేదు HTML నార్మల్గా కానీ మనం యూజ్ చేయడం కుదరదు. ఓన్లీ జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి. సో అలానే HTMLలో 4 and 5 వెర్షన్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఎందులో అయినా కూడా మీ జావా స్క్రిప్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ వెబ్ బ్రౌజర్. సో పాపప్ బటన్స్ అనగానే మనకి ఏంటంటే ఏదైనా మెనూ ఓపెన్ చేసి మీరు క్లోజ్ చేసేటప్పుడు SR నో అనే మనకు మెనూస్ వస్తాయి, స్మాల్ మెనూస్. దాన్నే పాపప్ బటన్స్ అంటాము, డైలాగ్ బాక్సెస్ అంటాం. ఇవన్నీ కూడా మనకి బై యూజింగ్ జావా స్క్రిప్ట్ మనం అక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మన వెబ్సైట్లో పర్టికులర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఒక పాపప్ విండో లేదు, ఒక పర్టికులర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ అనేది రావాలి, లేదు డేట్ అండ్ టైం ప్రింట్ అవ్వాలి, డ్రాప్ డౌన్ మెనూస్ కానీ, లేదు ఒక అక్కడ అప్లికేషన్లో నేమ్ ఎంటర్ చేసేటప్పుడు మినిమం 8 క్యారెక్టర్స్ అండ్ మ్యాక్సిమం 10 క్యారెక్టర్స్ వరకు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి. ఇలాంటి వ్యాలిడేషన్స్ లేదు ఏదైనా కూడా మనం ఈ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్లో పెర్ఫామ్ చేసుకోవచ్చు. సో సమ్ వ్యాలిడేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పాను. సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ఏ ప్రాక్టికల్ చూపించినా కూడా మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ నార్మల్గా చూస్తే మీరు మర్చిపోతారు. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. దీనికి పర్టికులర్గా మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న అవసరం లేదు. సింపుల్గా మీకు సిస్టమ్ ఉంటే సిస్టంలో నోట్ ప్యాడ్ ఉంటే చాలు. అండ్ వెబ్ బ్రౌజర్ ఎటు మనకి డిఫాల్ట్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కాబట్టి మీకు ఆ నోట్ ప్యాడ్లో ఇది టైప్ చేసుకుని మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. సో సింపుల్ థింగ్. మనకి అవి ఒక్కటి ఉంటే మనం HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ మనం హ్యాపీగా పెర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఓన్లీ నోట్ ప్యాడ్ అండ్ వెబ్ బ్రౌజర్. సో ఇది మనకి బేసిక్గా జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ అప్లికేషన్స్ అండ్ ఫీచర్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఎన్ని వేస్లో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయగలుగుతాము అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. వీడియో నచ్చినట్టయితే ఈ సబ్జెక్ట్ మనం ముందుకు వెళ్దాము అనుకుంటే మంచి మంచి ఎగ్జాంపుల్స్తో వీడియోని లైక్ చేయండి. అలానే మీ సపోర్ట్ అనేది కామెంట్ చేయండి.